హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అయితే మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 26వ తారీఖున రిలీజ్ చేశారు. 5 రకాల విభాగాల్లో మనకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, ఆ తర్వాత స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ అనేది మనకు ఈ పోస్టులో నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. అయితే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఏప్రిల్ 1వ తారీఖు లోపు ఈ అప్లికేషన్స్ మనం పంపించవలసి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు చూసినట్టయితే 300 రూపాయల డీడీ కట్టవలసి ఉంటుంది. సో ఈ డీడీ ద డైరెక్టర్ ICMR VCRC పుడుచ్చేరిలో మనము ఈ పేరు మీద డీడీ తీసి పంపించవలసి ఉంటుంది. అయితే ఫీజు మినహాయింపులో SC, ST, PWD అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 300 రూపాయల ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. అయితే ఫీజు కట్టిన తర్వాత మనము ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. సో ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేటు, సెల్ఫ్ డిక్లరేషన్, OBC క్యాండిడేట్ సర్టిఫికేటు, ఆ తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ 300 రూపాయలు ఫీజు ఉన్న వాళ్ళు డీడీ, ఆ తర్వాత డీడీ పైన మీ యొక్క నేము, ఆ తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రాయవలసి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇంకేదైనా డాక్యుమెంట్స్ ఉంటే జిరాక్స్ కాపీస్ని సెల్ఫ్ అటెస్టెడ్, అందుకంటే మీరు ఖచ్చితంగా వాటిపైన సిగ్నేచర్ చేసి పంపించవలసి ఉంటుంది. ఎప్పటి వరకు పంపించాల్సి అంటే మనము ఏప్రిల్ 1 వరకు వాళ్ళకు రీచ్ అయ్యేటట్టు పంపించాలి. మనకు ఈరోజు 18వ తారీఖు కాబట్టి మనకు ఇంకా ఒక 2, 3, 4 డేస్, 5 డేస్ కానీ అప్పటి వరకు అయినా మీరు పంపించుకోవచ్చు. సో మనకు ఒక 4 రోజులైనా టైం ఉండేటట్టు చూసుకొని మీరు పంపించండి. సో తర్వాత డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాటిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు పంపించవలసి ఉంటుంది. సో దాంతోపాటు మీ యొక్క ఎన్వలప్ కవర్ని కూడా పంపించండి. ఎందుకంటే వీళ్ళు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు మళ్ళీ లెటర్ పంపిస్తారు కాబట్టి మనం మీ యొక్క ఎన్వలప్ కవర్ను కూడా పంపించండి. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్గా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో అప్లై అనేది చేసుకోండి. పోస్టుల వివరాలు, ఖాళీల వివరాలు మనం చూసినట్టయితే పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ B మినిస్ట్రియల్కి సంబంధించిన పోస్టు. దీంట్లో మనకు లెవెల్ C పేమెంట్ రిస్క్ ప్రకారం మనకు ఉంటుంది. 35,000 రూపాయల నుంచి సాలరీ స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల రిజర్వేషన్ కలుపుకొని 40,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక వేకెన్సీస్ ఉంది. ఇది URకి రిజర్వేషన్ చేస్తారు. 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 120 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ ఇన్ షార్ట్ హ్యాండ్లో ఉండాలి. 30 సంవత్సరాలు మించకూడదు. ఇక అసిస్టెంట్ పోస్ట్కి అయితే గ్రూప్ B మినిస్ట్రియల్కి సంబంధించింది. లెవెల్ 6 పే మ్యాటర్స్ కింద 35,400 అంటే 40,000 రూపాయల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఒక పోస్ట్ ఉంది, URకి కేటాయించారు. అయితే 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, MS ఆఫీస్, పవర్ పాయింట్ వచ్చి ఉండాలని చెప్పించారు. ఏజ్ 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక అప్పర్ డివిజనల్ క్లర్క్ గ్రూప్ C మినిస్ట్రియల్కి సంబంధించి లెవెల్ 4 పే మ్యాటర్స్ కింద 25,500 అంటే 30,000 రూపాయల నుంచి శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో 6 పోస్టులు ఉన్నాయి. UR కేటగిరీకి 5, OBC 1. ఇక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ కింద మనకి ఇంగ్లీష్లో టైపింగ్ వచ్చి ఉండాలని చెప్పించారు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టెనోగ్రాఫర్ వచ్చినట్టయితే మనకు ఇది గ్రూప్ C మినిస్ట్రీకి సంబంధించి 25,500 అంటే మనకు 30,000 రూపాయల నుంచి శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఒక పోస్ట్ ఉంది, ఇది URకి కేటాయించారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు, ఆ తర్వాత 80 వర్డ్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్లో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక లోవర్ డివిజన్ క్లర్క్ ఎవరైతే ఉంటారో గ్రూప్ C మినిస్ట్రీకి సంబంధించి మనకు 25,000 రూపాయల నుంచి శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఒక పోస్టుకు ఉంది, అన్రిజర్వ్డ్ కేటాయించారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ కిందలో పోస్టులు లేవు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి క్యాస్ట్ రిలీజియన్ కానీ UR కింద అప్లై చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ICMR వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ నుంచి రిలీజ్ అయిన సో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్స్ని అప్లై చేసుకోవద్దు. మీకు అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.